అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్న వ్యక్తి ఒక ప్రతిభావంతుడైన సైంటిస్ట్ మరియు రచయిత, వ్యాఖ్యాత, వాట్ నాట్. తనదంటూ ఒక ముద్రని ఏర్పరచుకుని వివిధ రంగాల్లో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆయన పేరు విశ్వనాథం గారు. ఆయన 40 దశాబ్దాలకు పైగా సైంటిస్ట్ గా వర్క్ చేశారు. అది తన వృత్తి అయితే, ఆయన ప్రవృత్తి. ఈయన ఘంటసాలకి చాలా అభిమాని. సో ఆ అభిమానంతో ఆయన మీద ఒక పుస్తకాన్ని కూడా రచించారు. అది కాకుండా ఆయన ఎన్నో కవితలు రాస్తారు, ఎన్నో రివార్డులు పొందారు. సో ఇవన్నీ విషయాలు నేను చెప్పే కన్నా ఆయన జీవిత పాఠంలో నుంచి మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. అవన్నీ మీరు నేర్చుకుంటారు, తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇంటర్వ్యూని ప్రారంభిస్తున్నాను. అడుగుతూనే వృద్ధిలోకి వచ్చారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ దానిలోని కష్ట నష్టాలని భరిస్తూ వాటిని అధిగమిస్తూ పైకి వస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ విశ్వనాథం గారు. ఈయన ప్రతిభ వింటూ ఉంటే నాకు పదాలు రావు. ఆయన తెలుగు అంత స్వచ్ఛమైన తెలుగు, ఎంత అందమైన తెలుగు మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. నేను దానికే చాలా అట్రాక్ట్ అయ్యాను. సో ఎలాగే నేను ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఆయన అడిగాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని. అయ్యో తప్పకుండానమ్మా అన్నారు. అసలు నాది చిన్న ఛానల్ ఇది అని అలాంటివి ఏమీ పెట్టుకోలేదైనా. వెంటనే ఎస్ చెప్పగానే నేను చాలా ఆనందంతో పొంగిపోయా. సో ఇమీడియట్ గా నేను అన్నాను, నాకు అన్ని మీ గురించి నాకు డీటెయిల్స్ అన్ని మీరు నాకు ఇంటర్వ్యూలోనే చెప్తారు కానండి, నాతో పాటు మా ప్రేక్షకులందరూ కూడా వింటారు. సో అని నేను మీతో పాటు ఇప్పుడు తెలుసుకోబోతున్నాను. నేను మీకు చెప్తుంది ఆవగించంత కూడా లేదు. ఆయన్ని అడిగితే మీకు చెప్తారు కదా, అదొక పెద్ద భాండాగారం. సో దాంట్లో మీకు ఏమేమి కావాలో అవన్నీ మీరు గ్రహించవచ్చు. మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన ఎన్నో సలహాలు ఇస్తారు. అతని విజ్ఞానాన్ని మనందరూ కూడా పంచడానికి ముందుకు వచ్చారు. వ్యక్తిగత అనుభవాలు, ఆయన అభిప్రాయాలు, ఆయన ఇప్పుడు యువతని ముందుకు నడిపించడానికి ఆయన దగ్గర నుంచి తగిన సలహాలు అన్ని మనం తీసుకుందాం. ఓకే, అది ఆయన్ని ఆహ్వానిద్దామండి. నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నేను పిలవగానే మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా ఛానల్ కి, నాది వసంత క్రియేషన్స్ ఛానల్ కి వచ్చి మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. సో మీరు మీ బాల్యం దగ్గర నుంచి నాకు మీ విశేషాలన్నీ చెప్పండి. నేను 1960లో నవరసపురం, నరసాపురం అన్న గోదావరి తీరాన్ని ఉన్న ఒక అద్భుతమైన ఊరు అది. కళలకు కాణాచి అని చెప్పాలి ఒక ముక్కలో. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మా ఊరు నుంచి మొట్టమొదటిసారిగా చలనచిత్ర పరిశ్రమకు వెళ్ళిన గొప్ప దర్శకులనే చెప్పాలి ఆయన్ని. సంగీత దర్శకులు అశ్వత్థామ గారు. ఓకే. అలాగే మా ఊరు నుంచి బాపు గారు, మా ఊరు నుంచి జంధ్యాల్ గారు, సో మా ఊరు నుంచి మెగాస్టార్. సో అందరూ మెగాస్టార్ ని చిన్నప్పటి నుంచి నా కళ్ళు ఎదుర్కొన్నా నేను చూశాను. ఆయన చదువుతున్న రోజుల్లో మా ఇంటి దగ్గరికి వస్తుండను. నేను మా విజయనగరమే విద్యనగరం అనుకొని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని. విజయనగరం డెఫినెట్లీ. సో మీది ఇంకా వింటుంటే ఇంకా మంచి మంచి వాళ్ళు ఉన్నారు మీ దాన్ని. లేదు, విజయనగరం అసలు కళలకు కాణాచి అంటే ఇంకా డౌట్, అందులో క్వశ్చన్ లేదు. మా ఊరు కూడా మీరు కళలకు కాణాచి అనగానే విజయనగరం కదా అనుకున్నా. ఓకే. సో మా నాన్నగారు మధ్యపాట్ల భాస్కర్ గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. మా మదర్ సీతారత్నం. సో మేము ఇద్దరం, నేను మా చెల్లెలు. నా బాల్యం ముఖ్యంగా ఏలూరు అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివాను. ఆ తర్వాత వీరవాసరంలో 5వ తరగతి దాకా చదివాను. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాల్సిన ఒక ఆవశ్యకత ఉంది. వీరవాసరం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మందికి తెలియని విషయం, చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు, ఆ ఊళ్ళో చదువుకున్నాను నేను. ఆ తర్వాత మొత్తం జీవితానికి అన్ని వార్తలు మీకు అబ్బాయి అయితే అందుకే. తర్వాత మార్టియర్ హై స్కూల్లో 1971 నుంచి 5th to 10th క్లాస్ దాకా చదువుకున్నాను. అక్కడ ఆ స్కూల్ చాలా చాలా అంటే ఈ మధ్యనే శత జయంతి జరుపుకుంది ఆ స్కూల్. మళ్ళీ ఆ స్కూల్ కూడా లో ఉన్న టీచర్స్, ఎస్పెషల్లీ సైన్స్ టీచర్ డిటివి ఆచార్యులు గారిని ఆయన ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆయన నా జీవితం మీద చాలా ప్రభావం చూపెట్టింది. డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్స్ వెళ్ళడంలో, అందులో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ లో అవార్డు రావడం మా స్కూల్ కి. అలాగే ఆల్ ఇండియా 24 జనరల్ నాలెడ్జ్ టెస్ట్ యునైటెడ్ నేషన్స్ యునెస్కో కండక్ట్ చేసిన దాంట్లో టాపర్ గా రావడం. ఆ తర్వాత
మాకు ఎన్సిసిలో నేను అండర్ ఆఫీసర్గా ఉండడం, మా చీఫ్గా అప్పటి డ్రిల్ మాస్టరు పూజ్యులు ప్రహ్లాద్ రెడ్డి గారు. అంటే ఎంత ఈనాడు ఈ ఈ క్రమశిక్షణ, ఈ సమయ పాలన, మీకు ఈ రోజు 4 గంటలకు వస్తానని అంటే 4 గంటలు 4 నిమిషాల ముందు ఉండాలి. అలాంటి సమయ పాలన, డిసిప్లిన్ అవన్నీ ఆయన దగ్గర అలవర్చుకున్నాను. మా స్కూల్ గురించి కూడా మీకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. సెంటినరీ స్కూలే కాదు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతటి మహనీయులు అంటే, ఇండియాకి లాస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఇందిరాగాంధీ దగ్గర సెక్రటరీగా, క్యాబినెట్ సెక్రటరీ ఇండియాకి చేసిన ఎంటి రాజు గారు మా స్కూలే. మన చలనచిత్ర పరిశ్రమకి భీష్మ పితామహుడు ఆయన డివిఎస్ రాజు గారు కూడా మా ఆ స్కూల్లోనే చదివారు. సో పరకాల శేషావతారం గారు మినిస్టర్ ఆ స్కూల్లోనే చదివారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జస్టిస్ రామస్వామి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా మా స్కూల్లోనే చదివారు. అందుకని మహనీయులు చదువుకున్న స్కూల్లో నేను కూడా చదువుకున్నాను అన్న కొద్ది గర్వం నాకు ఉంది. సో ఆ స్కూలు చదువుకున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాక నేను మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళడం అక్కడ టర్నింగ్ పాయింట్ జీవితంలో. మా సోనర్ వాళ్ళ అబ్బాయి అంటే పెద్దమ్మ కొడుకు, ఆయన హైదరాబాద్ లో డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఆయన డాక్టర్ జయంతి రమేష్ గారు. ఆయన నాకు గాడ్ ఫాదర్. ఆయన నేను ఆడుతుంటే చూసి పిలిచి, ఏం చదువుతున్నావు అంటే, ఇలా 10th ఎగ్జామ్స్ రాశానంటే, ఫస్ట్ క్లాస్ వస్తుందా అంటే వస్తుంది అని చెప్పాక ఆయన చెప్పారు, నువ్వు మెటలర్జీ చదువు, అది ఫలానా చోట ఉంది, మీ ఎవరు అబ్బాయి అన్నారు అంటే ఫలానా సీత అన్నా. ఓ సీత, నేను కూడా ఇక్కడే ఆడుకునేవాళ్ళం ఈ మండువా ఇల్లు నేను చిన్నప్పుడు, సో మీ అమ్మకి చెప్పు, నేను చెప్పానని చెప్తే అప్పుడు నేను ఫోకస్. మా మదర్ వజ్ర సంకల్పం, ఆవిడ ఏది పట్టుకుంటే దాని అంతు చూస్తుంది ఆవిడ, అంత దృఢ పట్టుదల ఉన్న ఆవిడ. సో అందుకని మా క్లాస్మేట్స్ మా రామేశం చెప్పాడు, అందుకని ఇది చదివించాలని అది చదివిస్తే అప్పుడు ఆయన బాగా ఫస్ట్ క్లాస్ వస్తే గానీ మనం ఏదన్నా చేయడానికి, హెల్ప్ చేయడానికి వీలు ఉంటుంది అని ఒక భయం పెట్టారు ఆయన. అందుకని ఆ భయంతోనూ ఏమిటో తెలియదు నాకు, నా జీవితంలో నేను స్టేట్ వన్ ఆఫ్ ది టాపర్స్ గా వచ్చాను. సో ఆ రకంగా నా జీవితాన్ని మలుపు తిప్పిన మహనీయుడు డాక్టర్ జయంతి రమేష్. విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు మెటలర్జీ కంప్లీట్ అయింది తర్వాత మీ ఉద్యోగ ప్రయత్నాలు ఏంటి, ఎక్కడ మీరు ఏం చేశారు? ఉద్యోగ ప్రస్థానం గురించి ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే, ఈ ఊళ్ళో అదే నేను స్టేట్ వన్ ఆఫ్ ది టాపర్స్ గా రావడం వల్ల నాకు హైదరాబాద్ చేయడం, ఇమీడియట్ గా కాలేజీ నుంచి దెన్ ఇక్కడ ఒక సదర్న్ ఎలక్ట్రోడ్స్ అని మౌలాలీలో ఉంది, అందులో మెటలర్జిస్ట్ గా జాయిన్ అయ్యాను ఫస్ట్ టెంపరీగా. అంటే మీకు అక్కడ అవకాశాలు లేవా? మీకు హైదరాబాద్ ఒకటే ఉందా మనకి అప్పుడు? అక్కడ విజయవాడ అక్కడ ఉండవు. నేను చదివింది విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో ఇంకా మెటలర్జీ కావాలంటే మనం హైదరాబాద్ ఇక్కడే రావాలి, లేకపోతే వైజాగ్ వెళ్ళాలి స్టీల్ ప్లాంట్. సో నేను ఇక్కడ సదర్న్ ఎలక్ట్రోడ్స్ లో హైదరాబాద్ లోనే ఉండాలనే ఉద్దేశంతో సదర్న్ ఎలక్ట్రోడ్స్ లో జాయిన్ అయ్యాను. సో సదర్న్ ఎలక్ట్రోడ్స్ ముందు నుంచి డైలీ బస్సులు వెళ్తుండేవి, న్యూక్లియర్ ఫ్యూయల్ ఎన్ఎఫ్సి బస్సులు. ఇందులో ఎప్పుడన్నా చేస్తామా మన ఉద్యోగం అని కలలు కంటుండేవాడిని. ఈ లోపల నాకు డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్ లో ఉద్యోగం వచ్చింది సైంటిఫిక్ అసిస్టెంట్ గా. అందులో జాయిన్ అయ్యాను. అందులో 10 months చేశాను. చేశాక నాకు ఈ ఆఫర్ వచ్చింది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, దాంట్లో కావాల్సిన మెటలర్జిస్టులు కావాలి అన్నది తెలిస్తే సరే అప్లై చేసాము. ఒక ఆయన చెప్తే చేసి ఇందులో సెలెక్ట్ అయ్యాను. 1980 July 25th నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలోకి వస్తుంది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కన్నా చాలా మందికి తెలిసేది ఇండియాలో బాబా అటామిక్ రీసెర్చ్. బార్క్ అంటే అమెరికా లాంటిది, ఎన్ఎఫ్సి అంటే ఇండియా లాంటిది. అంత పెద్ద బార్క్ లో 20,000 మంది ఉంటారు, ఎన్ఎఫ్సి లో 4,000 మంది ఉంటారు. బార్క్ ఇస్ ది మల్టీ సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. చాలా గ్రేట్ బాంబేలో ఉంటుంది.
సో మా డిపార్ట్మెంట్ కి పితామహుడు హోమీ జహాంగీర్ బాబా. ఆయన వల్లే ఈ రోజు ఈ స్థాయికి మేము ఎదిగామంటే సైంటిస్ట్ జీగా ఆయన పెట్టిన భిక్షే. యాక్చువల్ గా ఆయన ఈ డిపార్ట్మెంట్ ని నెలకొల్పబడడం వల్ల ఇంతమందికి అవకాశాలు రావడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ కి ఒక యూనిక్నెస్ ఉంది, ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది నెహ్రూ గారి టైం నుంచి అటామిక్ ఎనర్జీ డైరెక్ట్లీ అండర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మాకు వేరే క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, ఆయన మా ఎన్ఎఫ్సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ విల్ రిపోర్ట్ టు చైర్మన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అండ్ చైర్మన్ ఇంటర్న్ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అందుకని మా డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాటజిక్, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ది నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. అంటే దేశాలు మీకు అందరికీ తెలిసే ఉండాలి, 1974లో ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ వాజ్ experiment was done by atomic energy in the Thar desert, which was spearheaded by the great scientist Padma Vibhushan Dr. Raja Ramanna. రాజా రామన్న గారి నేతృత్వంలో జరిగింది 74లో. ఆ తర్వాత 1998-99లో పోఖ్రాన్ 2 ది ఫస్ట్ దాన్ని ఏమంటారంటే కోడ్ స్మైలింగ్ బుద్ధ. అది బాంబ్ పేలినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినప్పుడు వైర్లెస్ లో కమ్యూనికేషన్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ కి, స్మైలింగ్ బుద్ధ సక్సెస్, దట్ ఈస్ ఎ కోడ్ వర్డ్. దీన్ని తర్వాత డాక్టర్ ఆర్ చిదంబరం గారు అటామిక్ ఎనర్జీ చైర్మన్ గా ఉన్నప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క నేతృత్వంలో పోఖ్రాన్ 2 దాన్నే ఆపరేషన్ శక్తి అంటారు. అది ఎక్స్ప్లోషన్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ది వరల్డ్ కమ్ టు నో దట్ ఇండియా హ్యాస్ పొసెస్డ్ ది న్యూక్లియర్ క్యాపబిలిటీ. దట్ ఈస్ ది very very ably demonstrated by our great scientists like Dr. Raja Ramanna and more importantly Dr. Anil Kapoorkar, the subsequent chairman. So వాళ్ళంతా మహనీయులు, దేశభక్తులు. శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా దేశభక్తితో వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి ఈ డిపార్ట్మెంట్ ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు. ఈ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు. సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. మీకు తెలియని ఎన్ని విషయాలు తెలియజేస్తున్నారు చూసారు కదా. సో ఎవరు మిస్ అవ్వకుండా అప్ టు లాస్ట్ వరకు మీరు చూడండి. దీన్ని ప్రతి పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తారైనా. ఓకే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ దగ్గరికి వస్తాము. ఎన్ఎఫ్సి 1965లో చాలా మందికి తెలియని విషయం, హోమీ జహాంగీర్ బాబా హైదరాబాద్ వచ్చి ఆయన వచ్చి ఈ మౌలాలి కొండకి 65లో ఆ థాట్ వచ్చింది ఎన్ఎఫ్సి పెట్టాలని. 66లో ఆయన జెనీవా కాన్ఫరెన్స్ కి వెళ్తూ స్విట్జర్లాండ్ లో విమాన ప్రమాదంలో చనిపోయారు. సో అందుకని కొద్దిగా టైం పట్టి 68లో స్టార్ట్ అయింది వర్క్స్, 72 దాకా అయ్యింది. 73లో ఫస్ట్ న్యూక్లియర్ బండిల్ వచ్చింది. అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఫ్యూయల్ బండిల్ కి ఎన్ఎఫ్సికి థర్మల్ పవర్. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ మాకెలాగో న్యూక్లియర్ పవర్ అంటే మామూలు థర్మల్ పవర్ స్టేషన్ కి కంపారిజన్ చెబుతాను, బాగా అండర్స్టాండ్ అవ్వదు. థర్మల్ పవర్ ప్లాంట్ లో కోల్ will be used as a fuel, but whereas in a nuclear the reactor fuel bundle, uranium dioxide pellets will be used as a bundles. Those bundles will be loaded into the reactor and that will be converted in the nuclear chain reaction వల్ల హీట్ ఎనర్జీ డెవలప్ అయ్యి దాన్ని టర్బైన్ కి కోల్ నుంచి టర్బైన్ కి న్యూక్లియర్ రియాక్షన్ అయ్యాక వచ్చిన హీట్ టర్బైన్ కి వెళ్ళి దెన్ పవర్ జనరేషన్. సో ఆ రకంగా ది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఈస్ టు క్యాటర్ ది నీడ్స్ ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్, పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పాలి. సో ముఖ్యంగా ఆ ఫ్యూయల్ బండిల్స్ ఇక్కడే తయారవుతాయి, ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. జిర్కోనియం అనేది క్లాడింగ్ ట్యూబ్, యురేనియం డయాక్సైడ్ అనేది పెల్లెట్స్, దాంట్లో లోడ్ చేసి హెర్మెటికల్ గా చాలా స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. నేను 40 ఏళ్ళు క్వాలిటీ కంట్రోల్ లోనే పనిచేశాను త్రూ అవుట్ మై లైఫ్. సో నాణ్యత నియంత్రణ విభాగంలో ఉండడం వల్ల దానికి ఉన్న ఇంపార్టెన్స్ నాకు బాగా
తెలుసు. సో ఈ బండిల్స్, ఈ జుర్కోనియం, ఈ యురేనియం రెండు ఒకే రూఫ్ కింద ప్రాసెస్ చేసింది వరల్డ్ లో ఓన్లీ ఎన్ఎఫ్సిఐ, ప్రపంచంలో ఎక్కడ ఇక్కడ ఒక చోట ఉంది ఆ యూనిట్. సో ఇండియాలో ఉన్న 22 రియాక్టర్లకి ఇక్కడి నుంచే ఫ్యూయల్ బండిల్స్ వెళ్తాయి కాబట్టి హైయెస్ట్ సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. ఇక్కడ ఏదైనా జరిగితే రియాక్టర్స్ అన్ని ఆగిపోతాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. పహారా కాస్తారు మీకు చుట్టూరా. అంటే చాలా టెన్షన్ జాబే. సో దీంట్లో మరి మీరు దీంట్లో విడుపు అన్నది మీకేం ఉండదా? ఎప్పుడు దాంట్లోనే కంటిన్యూస్ గా దీంట్లోనే ఉంటారా మీరు, లేకపోతే దానికి మీకు ఏమైనా ప్రవృత్తి ఏమైనా ఉందా అండి? ప్రవృత్తి అంటే నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను 1963లో ఫస్ట్ టైం, అంటే ఎవరికైనా జరుగుతుందో లేదో తెలియదు కానీ నా జీవితంలో తొలిసారిగా తెలుగు పాట ప్రభావం నా మీద పడింది. అప్పటి నుంచి పాటలు రికార్డు 1963, అంటే అట్ అన్ ఏజ్ ఆఫ్ 2 years నుంచి. అప్పటి నుంచి ఆ మెలోడీస్ అలా రిజిస్టర్ అవుతూ అలా 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 జరుగుతూ ఉండడంతో ఘంటసాల గారి పాటల యొక్క మాధుర్యం వల్ల చాలా ఆకర్షితులై ఆ పాటలు వింటూ చిన్నప్పటి నుంచి నేను డెవలప్ చేసుకున్నాను. కానీ నేను యాక్చువల్ గా మీరు ఓవర్కమ్ అవుతూ ఉండొచ్చు, మీ టెన్షన్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి మీకు ఇది అంటే నేను మెటలర్జీ చదివే రోజుల్లో, నేను విజయవాడ చదివే రోజుల్లో సత్యనారాయణపురంలో మా బాబాయ్ గారి ఇంటికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్స్ అందరూ ఉండేవారు. సో నేను అనుకునేవాడిని న్యూస్ రీడర్ అయితే బాగుంటుంది కదా, అనౌన్స్మెంట్ అని అనుకున్నా. కానీ ఇంజనీరింగ్ చదవడం వల్ల ఈ రూట్ ఇలా వచ్చాను అనమాట. ఇవన్నీ ప్రభావం చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలా ఎక్కువగా నా మీద ఉండేది. సో హైదరాబాద్ వచ్చాక ఈ జాబ్ చేస్తూ ఈ రిలీఫ్ కి ఈవినింగ్ త్యాగరాయ గాన సభ వెళ్తూ వ్యాఖ్యానం చెబుతూ ఉన్నాను. నేను ఇంచుమించుగా 25 ఏళ్ళు. నేను ఎవరితో అంటే ఎవరికి దొరకని అదృష్టం అనుకోవాలి. అక్కినే నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్, నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులు, నేను వ్యాఖ్యాత. అందుకని మా ముగ్గురు కాంబినేషన్ మా ముగ్గురికి చాలా పెనవేసిన అనుబంధం ఉండేది. నన్ను బ్రేక్ఫాస్ట్ పిలిచేవారు నాగేశ్వరరావు, అంత క్లోజ్ ఉండేది మాకు. నారాయణ రెడ్డి గారు ఇంటికి పిలిచేవారు, పాటల గురించి డిస్కస్ చేసేవాళ్ళం. పాటలు నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం మీద ప్రగాఢమైన అభిరుచి ఉండేది అనమాట. అంటే మీ ద్వారా వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం నాకు దొరికిందండి. సో వాళ్ళకి లెజెండ్స్, వాళ్ళ సాంగత్యం అన్నది చాలా చాలా అదృష్టంగా భావిస్తాను నేను. సో ఈ వ్యాఖ్యానంలో అంటే ఒక శైలిని నేను డెవలప్ చేశాను. వ్యాఖ్యానం అంటే పాటలు పూర్వపరాలు ఏంటి, సన్నివేశం ఏంటి, అంటే యాక్చువల్ గా పాటల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఈ ఆపాత మధురాలు, ఈ చిత్ర రాజాల గురించి చెప్పేటప్పుడు నాకు ఒక అద్భుతమైన ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది అనమాట. అప్పటి సినిమా పాటల గురించి, అప్పుడు ఘంటసాల గురించి టైంలో చెప్పాలంటే సంగీతం, సాహిత్యం, సన్నివేశం, ఈ మూడు ముప్పేట జడ. ఈ మూడు ముప్పేట జడ. అప్పటి మాటలు మరువం, అవి ఎప్పటికీ మరవం. సో మీకు తెలుగు చాలా బాగుంది. మీరేంటి రచయిత? నేను తెలుగు సాహిత్యం మీద ఉండడం, అభిరుచి ఉండడం వల్ల నేను కవితలు అవి రాస్తూ ఉండేవాడిని. సో దానివల్ల 1997లో ఇండియా గోల్డెన్ జూబ్లీ టైంలో యువ కవి పురస్కారం కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో అలాగే కొన్ని అదృష్టాలు అలా కలిసి వచ్చాయి. ప్రతిభ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉండకుండా వాళ్ళు ఇవ్వరు కదా. సో ఆ రకంగా మీకు ఒకటి చెప్తాను, అంటే రోడ్ సేఫ్టీ మీద స్లోగన్స్ రాసి స్టేట్ ఫస్ట్ వచ్చాం. మితిమీరిన వాహన వేగం శృతి తప్పిన జీవన రాగం. సో దీని మీద ఆంధ్ర జ్యోతిలో ఒక కార్టూన్ వచ్చింది. ఐ వాజ్ రియల్లీ స్టన్డ్ అనమాట. ఒకడు బంకు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు అనమాట. లారీలన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళందరూకి ఏంటి ఆ బంకు మీద ఏముందంటే, ఇక్కడ లారీ డ్రైవర్లకి కవిత్వం నేర్పడం అంటే అర్థం అవ్వాలి కదా. సో అలాగా రోడ్ సేఫ్టీ మీద స్లోగన్స్ చాలా ఏళ్ళు పార్టిసిపేట్ చేశాను. అలాగే
ఫ్యామిలీ ప్లానింగ్ మీద కూడా సూర్య చంద్రుడు జగతికి వెలుగు. అంటే మీరు రచనించి అక్కడ పత్రికలు పంపించేవారా? ఎక్కడ కాంపిటీషన్ ఉంటే అక్కడ ఎక్కడ మీకు అంత టైం ఎక్కడ ఉండేది? మీ సండేస్ అప్పుడు ఆలోచించుతూ ఉండడం, ఆఫ్టర్ ఆఫీస్ పొజిషన్ లో కూడా మీరు అంటే ప్యాషన్ ఉంటే అవన్నీ టైం ఆటోమేటిక్ గా సెట్ అవుతుందండి. మనకి ఉండాలి కుటుంబ నియంత్రణ మీద. సూర్య చంద్రులు జగతికి వెలుగు, ఈ ఇద్దరు పిల్లలు ప్రగతికి మెరుగు. మరచిపోకు భద్రతా నియమాలు, మరచిపోకు భద్రతా నియమాలు, మనకున్నవి పరిమిత అవయవాలు. ఓకే, ఎంత బాగుంది. ఇలాంటి కొటేషన్స్ ఈ కొటేషన్స్ ఇప్పుడు మనకి ఎక్కడ పెడుతున్నారా? లేదు, అది పెట్టారు, వాళ్ళు పెట్టారు. సేఫ్టీ, మన ట్రాఫిక్ సేఫ్టీలో పెట్టి చాలా మంది పెట్టారు. సో ఈ రకంగా ఏవో కాస్త ఈ సాహిత్యం అంటే ఎందుకు చెప్పుతున్నానంటే, పాట గీత కవులు, అప్పుడు ఉన్నవాళ్ళు కవులు అంటే ఏమో అనుకోకూడదు, నేను లైటర్ వెయిన్ లో చెప్తూ ఉంటాను. అప్పుడు ఉన్నవాళ్ళు కవులు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కవులుదారులు, అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ సాహిత్యపు విలువలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, మామూలు వాళ్ళు కాదు కదా అప్పుడు. అంటే యాక్చువల్ గా అప్పటి పాటల్ని ఆ గీత రచయితల ప్రాతిపదికగా విభజిస్తే 6 రకాలుగా ఉంటాయి. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కవులు, వాళ్ళు ఎంత లబ్ధ ప్రతిష్ఠులైన కవులు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చి గీత రచయితలుగా ఉన్నారే గాని వాళ్ళు వాళ్ళ రంగాలలో నిష్ణాతులు. సో వాళ్ళు రాసే ప్రతి పాఠాలు వాటికి ఎంతో ఎంతో ఇన్డెప్త్. ఇవి 6 రకాలు చెప్పారు. చెప్తాను. నారాయణ రెడ్డి గారు నేను మాట్లాడుకునేటప్పుడు ఆయన అంటూ ఉండేవారు, కప్పి చెప్పితేరా కవిత్వం, విప్పి చెప్పితేగా విమర్శ అనేవారు. అలాగా సాహిత్యం శృంగారాన్ని గాని ఏదైనా కప్పి చెప్పాలి, పామరుడికి అర్థం కాకూడదు. ఎంతో ఆలోచిస్తే గాని దాని అర్థం, నిగూఢ అర్థం తెలియకూడదు. అది కవిత్వం. కవిత్వం అలా నారాయణ రెడ్డి గారిని కలవలేదు కానీ ఆయన మాటలు మీ నోటి ద్వారా వస్తాయి నిజంగా. అబ్బా. సో మీకు ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న గీత రచయితలు ఫస్ట్ తొలినాళ్లలో 1931లో టాకీ సినిమాలు వచ్చినప్పుడు వృత్తంలో చందాల కేశవదాస్ అన్నవారు తెలుగు గీత కవి, తొలి కవి మనకి చందాల కేశవదాస్ టు చంద్రబోస్. 31 నుంచి 91 వరకు తీసుకుని దాన్ని 6 దశకాలుగా విభజించారు గీత రచయితల ప్రాతిపదిక. అది చెప్తే మీకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అరుణోదయం, రాగోదయం రెండోది, మూడవది రసోదయం, నాలుగోది భావోదయం, ఐదోది చంద్రోదయం, ఆరోది ఊహించండి వసంత గారు, ఆరోది ఊహించండి. అరుణోదయం, రాగోదయం, రసోదయం, భావోదయం, చంద్రోదయం. ఇప్పుడు జరుగుతున్నది అయోదయం. సో అలాగా ఆ సాహిత్యపు విలువలు ఇప్పుడు చాలా తక్కువగా కనపడుతున్నాయి. లేదని చెప్పకూడదు, చాలా తక్కువగా కనపడుతున్నాయి. సో ఆ పాటలు, ఆ సినిమాలు, మా ఫాదర్ చెప్తూ ఉంటారు, ప్రతి సినిమా చూశాక దాంట్లో ఒక సందేశం ఉంటుంది. ఆ సోల్ ఆఫ్ ది మూవీ పట్టుకోవాలని ప్రతి సినిమాకి ఒక చిన్న పాట ఒకటి పాడండి నాకు, మీకు ఇష్టమైంది. కొండలన్నీ వెతికేను, కోనలన్నీ తిరిగాను, చెలియా సఖియా నీ కోసమే, రావే వయారి నవలపు మయూరి, రావే వయారి నవలపు మయూరి, నవ్వులు చిందించి నటించవే, నవ్వులు చిందించి నటించవే ఓ సుందరి. నేను పాటగాని కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి ఏదో ఉటంకించాలి కాబట్టి చెప్పాను. ఇక్కడ కూడా చెప్పుకోవాల్సింది ఉంది. అప్పుడు ఈ కవులలో ఇప్పుడు నేను మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం చూసారా, మనం ఎక్కడ కాంప్లెక్స్ ఎక్కడ ఇది ఎక్కడ నిజంగా దానికి దీనికి ఎంత వ్యత్యాసం కానీ మీ మైండ్ మీరు చాలా ఫ్రెష్ చేసుకున్నారండి. నిజంగా ఇది మీకు మీ ఉద్యోగానికి ఎంతో ఉపయోగపడుతుంది కదా. చాలా అంటే ఆ ఉద్యోగం కొద్దిగా టెన్షన్ జాబ్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇక్కడ కూడా చెప్పాల్సింది, ఇప్పుడు నేను పాడిన పాట గీత రచయిత ఎవరో తెలుసా?
దాశరథి గారు. ఓకే. అంటే లలితమైన పదాలలో పొదగడం ఎంత అద్భుతంగా పొదగడం అన్నది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ప్రస్తావించింది అది వసంత సేన. వసంత సేన. మళ్ళీ వసంత సేన గురించి కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. మా స్కూల్లో మనం చెప్పుకొచ్చాను. వసంత సేన ఏదో కాదు సుమా, మనకి తెలుగు మాస్టర్ చెప్పిన ముఖ్య కటిక నాటకం నుంచి ఉద్భవించిన సినిమా ఇది. ముఖ్యకటికం నాటకం నుంచి నాన్ డీటెయిల్ అందులోంచి ఉద్భవించిందే ఈ వసంత సేన. దీన్ని బిఎస్ రంగా గారు కన్నడ దర్శకులు దీన్ని తీసి రాజేశ్వరరావు గారు ఆయన జీవిత చరిత్ర కూడా రాశాను నేను. సంగీత హిమశైల శిఖరం సాలూరి రాజేశ్వరం ఆయన జీవిత చరిత్ర మహతి మెలోడీస్. దానికి రాసినందుకు గాను నేను ఊహించిన విధంగా రిలీజ్ చేయడానికి పద్మభూషణ్ మహా నటి అనకూడదావిని విదుషీమణి అనాలి. పద్మభూషణ్ భానుమతి వచ్చారు. ఆవిడ నా చొక్కా లాగి నువ్వేనా రాసింది అన్నారు. నేను దూరంగా ఉండి భయపడ్డాను. అదేంటి ఎన్టీ రామారావు గారు వాళ్ళే భయపడేవారని నేను దూరంగా ఉంటే నా చొక్కా పట్టుకుని లాగింది ఆవిడ. లాగి ఫోటో దిగించింది ఆవిడ. సో ఆ రకంగా పెద్ద వాళ్ళతో అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ అరుణోదయం, రాగోదయం, రసోదయం, భావోదయం, చంద్రోదయం వీటిలో మాట్లాడినప్పుడు అప్పుడున్న కవుల్లో ఆత్రేయ, ఆరుద్ర, అదేంటి అందరికీ మించి 8 భాషల్లో తర్కించగల మహనీయుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి. అలాగే మనకి ఆఫ్ కోర్స్ వీళ్ళందరికీ మించి ముందు తరంలో 1938లోనే వచ్చారు ది గ్రేట్ పూజ్యులు సీనియర్ సముద్రాలు. అసలు ఆయన పాటల్లో అసలు అవన్నీ అజరామరం, ఆ పాత మధురాలు. ఇవన్నీ మీరు ఎలా రీసెర్చ్ చేశారా? మీరంతా ఇవంతా ఇంత బాగా అంటే ఇంట్రెస్ట్ కొద్దీ నేను వ్యాఖ్యానం కాబట్టి నాకు అన్నిటి గురించి కూలంకషంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏదో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చినట్టు అనౌన్స్మెంట్ ఇవ్వకుండా ప్రతి విషయం మీద. ఎప్పుడు మీ ఆఫీస్ టైమింగ్స్ లో ఎప్పుడు మీరు వ్యాఖ్యాతకి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉండేది మీకు? ఓన్లీ సాయంత్రం. నేను ఇంటికి నా ఫ్యామిలీ లైఫ్ తక్కువ టైం స్పెండ్ చేశానని అనాలి. నేను యాక్చువల్గా మా మిసెస్ వాళ్ళకి మా పిల్లలకి ఎక్కువ టైం వెచ్చించలేకపోయాను. ఈ ప్యాషన్ వల్ల నేను త్యాగరాజ సభ వెళ్ళిపోతుండేవాడిని. రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాల్లో మునిగి తేలుతుండేవాడిని. అక్కడ సన్మానాలు చేస్తే అవన్నీ ఆనందం, ఆ మెమెంటోలు అవి తీసుకుని ఆనందపడుతుండేవాడిని. నాకు సన్మానానికి నా జీవితంలో మరుపురాని ఘట్టం నాగేశ్వరరావు వ్యాఖ్యానం. మా మధ్యపట్లకి సన్మానం జరుగుతుంది, మీరు ఇప్పుడు కరతాళ ధ్వనులు, మీరు ఆయన చెప్తారు ఎప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు అని చెప్తుండేవారు. చాలా ప్రేమగా చూసేవారు, ఇంటికి పిలిచేవారు బ్రేక్ఫాస్ట్ కి. చాలా గ్రేట్. అంటే నా ఆరాధ్య నటుడు నాకు రామారావు గారు, కానీ నా జీవితం అంతా నాగేశ్వరరావుతోనే గడిచింది. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే గీత కవులు అనమాట అప్పుడు ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళు ఎంతో మీకు మా ఊళ్ళో సినిమాలు ఎక్కువ తీసేవారు. చాలా సినిమాలు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా ఊరు పృథ్వీరాజ్ కపూర్ కూడా వచ్చారు. సావిత్రి వీళ్ళంతా రావడం కాదు, పృథ్వీరాజ్ కపూర్. సో ఆ ఊరు షూటింగ్ చేసేవారు. ఆ ఊళ్ళో మా తాతగారు వరుస అవుతారు. ఆయన కళలంటే డాక్టర్ గారు పొంగపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఆయన కళలంటే చాలా ప్రీతి. ఆయన సినిమా కూడా యాక్ట్ చేశారు, తీశారు కూడా. వల్లభామ అన్న సినిమాలో యాక్ట్ చేశారు ఆయన. సో అందుకని వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చి ఉండేవారు. మా ఊరు కృష్ణకుమార్ వాసనలోనే మీకు అబ్బాయి అది అంటే నేను నేను ఇందాక ప్రస్తావనలో మర్చిపోయాను ఇంకొకరిని, మా ఊరు నుంచి రాజుబాబు. అవునా? సో వీళ్ళందరూ గొప్ప నటులు ఉండడం. సో కవులు వీళ్ళందరూ సాహిత్యపు విలువలు ఉండడం వల్ల ఆ పాటలు ఆ ఘంటసాల గారి గళంలో పడితే ఇవి చూసారా, ముచ్చుపు చిప్పులో స్వాతి చినుకు పడితే ఎలా ఉద్భవిస్తుందో అలా ఘంటసాల గళంలో అవి పరిడవిల్లాయి.
ఎంత అంటే చూడండి, మన త్యాగ ఉత్సవం అంటే ఆరాధన ఉత్సవాలు నాకు తెలిసి ఇద్దరికే జరుగుతున్నాయి. ఒకటి త్యాగరాయ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఘంటసాల గారు త్యాగరాయ ఉత్సవాలు ఏడాదికి ఒకసారి జరుగుతాయి. డిసెంబర్ అండ్ ఫిబ్రవరి కూడా జరుగుతాయి. వీరికి త్రూ అవుట్ ఇయర్ జరుగుతాయి. మీకు త్యాగరాయ గాన సభ వరల్డ్ లో రికార్డు 365 రోజులు నిత్యాన్న భోజన పథకం లాగా నిత్యాన్న స్వరార్చన జరుగుతూ ఉంటుంది. అన్ని ఘంటసాల పాటలే జరుగుతూ ఉంటాయి ఎక్కువ. సో అందుకని ఆయన ఏనాడు పుణ్యం చేసుకున్నారో ఏమిటో తెలియదు కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఆయన విజయనగరం మీద అన్నారు కాబట్టి ఆయన మీ ఊరు కాబట్టి ఆయన అంటుండేవారు, అంటే ఆయన మధుకరం చేసి చదువుకున్నారు. దానివల్ల ఏ ఇంట్లో వెళ్ళి ఆయన తీసుకునేవారు. ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చాక కూడా ఆ ఇంటికి వెళ్ళి ఏ తల్లి నా జోలెలో మొట్టమొదటి కబళం వేసిందో అదే నాకు అష్టైశ్వర్యాలుగా మారిపోయాయని అనేవారు. ఆయన కృతజ్ఞతా భావాన్ని అలా తెలియజేసుకుంటూ ఉండేవారు. నా మాటల్లో గాని నారాయణ రెడ్డి గారి స్ఫూర్తితో చెప్పాలంటే ఆ భిక్షే అనర్ఘ రాగ భిక్షగా వెలుగొంది ఘంటసాల గారు. అది అందరికీ పెట్టాడు ఆయన భిక్ష. ఇప్పుడు ఆయన చేసిన మహనీయమైన పని ఏమిటంటే, లలిత సంగీత సాగరాన్ని పాయలుగా చేసి ప్రతి ఇంటికి ప్రవహింపచేసి పునీతం చేసిన మహనీయుడు ఆయన గురించి ఏమని చెప్పాలి. ఆయన గురించి బుక్ రాశారు కదా? రాశాను. ఘంటసాల, మన ఘంటసాల నేను ఆయన జీవితం రాసి ఘంటసాల గారి వైఫ్ సావిత్రమ్మ గారికి ఇచ్చాను. ఏదో సరదాగా రాసి ఇచ్చాను. ఆవిడ దగ్గర 100 ఉన్నాయి ఇలాంటివి. అవి పెట్టుకుని ఆవిడ ఫైల్ పెట్టుకుంది. సడన్ గా వాళ్ళు HMV కంపెనీ వాళ్ళు, మేము పంచరత్నాలు ఘంటసాల వారి రిలీజ్ చేస్తున్నాం, మీరు ఏదన్నా ఒక జీవిత చరిత్ర సంగ్రహంగా ఉన్నది ఏమన్నా ఇస్తారా అంటే ఆవిడ నాది రికమెండ్ చేసి పంపించింది. సో అది ప్రింట్ అయింది అదృష్టం కొద్ది. సో అలాగా ఘంటసాల గారి గళంలో పలకని భావం ఏది అని అనిపిస్తూ ఉంటుంది ఇన్నేళ్లుగా చూస్తున్నాం కాబట్టి. అది భక్త, రక్త, విరక్త, అనురక్త. అలాంటి ఆ గళంలో ఎంతో అద్భుతమైన భావ ప్రకటన. ఎందుకు చెబుతున్నానంటే, ఇది ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం. ఘంటసాల గారి తొలినాళ్లలో చలనచిత్ర పరిశ్రమకి తీసుకొచ్చింది ఎవరో కాదు, పూజ్యులు స్వర్గీయ సీనియర్ సముద్రాల గారి ఊర్లో వాళ్ళ అమ్మాయిని ఈయన చేసుకున్నాడు. సముద్రాల గారి ఊరి అమ్మాయిని ఈయన పెళ్లి చేసుకున్నాడు. సావిత్రమ్మ గారు ఆ ఊరు పెదపల్లి వారు, గుంటూరు డిస్ట్రిక్ట్ లో. సో ఆ ఊర్లో పెళ్లి అయితే మా అల్లుడు వచ్చాడు చెప్తే ఆయన ఈయన విని అని చెప్పారనమాట, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, మెడ్రాస్ వచ్చి నా దగ్గర ఉండాలి. ఆయన ఏం చేశాడంటే వెళ్ళారు. వెళ్ళినప్పుడు సినిమాలు ఈ మెరిట్ మీద ఉండవు, ఇది విచిత్ర పరిశ్రమ అది. అందుకని ఈయన వాయిస్ విని నువ్వు అన్ఫిట్ అని చెప్పారు. ఆయన వాయిస్ సినిమాకి పరిశ్రమకి సరిపోదు అని చెప్పారు వాళ్ళు. తర్వాత మీకు తెలిసే ఉంటుంది, ఒక డైరెక్టర్ గారు, కమేడియన్ యాక్టర్ ఉండేవారు, ఆయన పేరు పేకెట్ శివరామ్. ఆయన ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ టైం ఈయన ఇంటర్వ్యూ చేసి ఈయనది పాటలు పాడినవి ప్రసారం చేశారు ఆల్ ఇండియా రేడియో ద్వారా. అప్పుడు సినిమా పాటలో రికగ్నైజ్ చేసి స్వర్గసీమ, మొట్టమొదటి సినిమా స్వర్గసీమ 1945లో విడుదలైంది. ఆ సినిమాలో భానుమతి గారి పక్కనే ఈయన పాడి లే ఎన్నెల చిరు నవ్వుల ఎరజిమ్ము బటాని అన్న యుగల గీతంతో వచ్చారు ఆయన. సో స్వర్గసీమకి దర్శకులు నాకు తెలిసి సంగీతం నాగయ్య గారు, ఈయన గురువు గారు. ఆయనకి అంటే ఆయన దగ్గర నేర్చుకోకపోయినా సినిమా పరిశ్రమలో సీనియర్ కాబట్టి ఆయన. సో ఘంటసాల గారి ప్రాభవం, వైభవం మీకు చాలా మందికి తెలియని విషయం. మొన్ననే నేను త్యాగరాయ గాన సభలో చెప్పాను, ఈ ఘంటసాల జయంతి మొట్టమొదటిసారిగా 2001లో మా అణు ఇంధన సంస్థలో మంచి గాయకులు ఉన్నారు, అమలాపురం కన్నారావు గారు. ఆయన చేత 2001లోనే 12.5 గంటల నిర్విరామ గాన యజ్ఞాన్ని చేయించిన. అసలు ఈ రికార్డ్స్ ఏవి స్టార్ట్ అవ్వలేదు.
ఆయన ఒకడే హీరోయిన్లు మారినట్టు ఫీమేల్ సింగర్స్ అందరూ జంట నగరాల వాళ్ళకి అవకాశం ఇచ్చి పాడించారు. ఓకే. సో అదొక పండుగ. ఆ రోజు డిసెంబర్ 4, మీరు ఈవెంట్స్ కండక్ట్ చేసేవారు అప్పుడు మీ దాంట్లో కార్యదర్శి దానికి. ఆ ప్రాజెక్ట్ నాది. ఓకే ఓకే, మీ ప్రాజెక్ట్. ఓకే ఓకే. ఆ రకంగా ఆయనకి మధుర గాయకమౌళి బిరుదు కూడా ఇచ్చారు. న్యూక్లియర్ సైంటిస్ట్, అటామిక్ ఎన్ఎఫ్సి చైర్మన్స్ వాళ్ళంతా వచ్చారు. వాళ్ళంతా అబ్బిపోయారు. ఏంటి మన శాస్త్రవేత్తలు ఇంతగా జరిగిపోయారా. అంటే మన ఈ స్కూల్స్ దాని గురించి మనం వెళ్తూ ఉండడం వల్ల స్కూళ్ళకి వెళ్ళినప్పుడల్లా నేను మన నారాయణ రెడ్డి గారి పద్యం ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఆయన ప్రపంచ పదుల్లో చెప్పింది మా స్కూల్కి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటాను అనమాట. మంచిని వెలిగించని ఆ మతం కాదంటాను, మనిషిని బ్రతికించని ఆ ధనం కాదంటాను, ఉనికి సార్థకం ఉన్నా లేకున్నా ఒకటే, ఉనికి సార్థకం కానిది ఉన్నా లేకున్నా ఒకటే, ప్రజలు పరికించని ఆ పదవి కాదంటాను, మెదడును నడిపించని ఆ చదువు కాదంటాను. అలా నారాయణ రెడ్డి గారి ప్రపంచ పదుల్లో ఉన్న కవిత నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది. అందుకని మనం గురువులు చాలా జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువులు ఒక ఏదో రాయిని శిల్పంగా మలిచారనడానికి వాళ్ళే నాకు స్ఫూర్తిదాయకం. మా మాస్టర్లు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఈ సందర్భంలో స్మరించుకుంటూ వాళ్ళకి నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. సో బాగా పాఠాలు మనం గురువులకి గౌరవం ఇవ్వాలి, అది మనం అలవర్చుకోవాలి. నేను ఈనాటికి కూడా టీచర్స్ డే రోజు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏదో రకంగా ఏదో తృణమో ఫలమో ఎక్కడో ఏవో పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మీరు గురువులను అంతలాగా ఆరాధించబట్టే మీకు విద్య అంత బాగా అబ్బింది. టీచర్స్ని చాలా జాగ్రత్తగా, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం కాబట్టి నేనైతే అనుకునేది ఈనాడు ఈ స్థితికి ఎదిగాను అంటే నిన్ననే మా మాస్టర్కి ఫోన్ చేసి చెప్పాను, మీరు చెప్పిన పాఠాలే అవి స్ట్రాంగ్ బేస్గా ఉండి ఇంత పెద్ద సైంటిస్ట్ అవ్వడానికి ఉపయోగించాయి. ఆ ఫౌండేషను అద్భుతమైన ఫౌండేషన్ మీరు ఇచ్చారు మాస్టర్ అని అంటే, నేను అందరికీ చెప్పినట్టుగా నీకు చెప్పాను, నీకేం స్పెషల్ కాదంటే తీసుకోవడం. సో అందుకని అందరూ మనం గురువుల్ని గౌరవించాలి, వాళ్ళని స్మరించుకోవాలి. ఆయన గురువుని గౌరవించబట్టే ఆయన ఇంత ఎత్తు ఎదిగారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్పండి. మా మిసెస్ డాక్టర్ నాగమణి అండి, ఆవిడ డబుల్ ఎంటెక్ MBA PhD, ఆవిడ ఎలక్ట్రానిక్స్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో స్పేస్ సైంటిస్ట్గా పనిచేశారు ఆవిడ. సో నాకు ఆవిడ సపోర్ట్ మ్యాక్సిమం ఉండడం వల్లే నేను ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి అవకాశం చిక్కింది. నాకు 2 పిల్లలు, పెద్దమ్మాయి జర్మనీలో ఉంటుంది, లక్ష్మీ నిఖిల, ఆమె వెల్ సెటిల్డ్ దేర్. అండ్ రెండో అమ్మాయి కెనడాలో ఉంటుంది, రత్న మాధురి, ఆమె కూడా వెల్ సెటిల్డ్. సో మా మిసెస్, మా వదిన గారు, మా అత్తగారు సింగర్స్. సో మా అత్తగారు చల్లా కృష్ణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో ఆయన దగ్గర నేర్చుకున్నారు. సో వాళ్ళ ఊరు రాజమండ్రిలో ఉండడం వల్ల వాళ్ళు అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో సంగీత పరంగా వాళ్ళకి మంచి అవగాహన, మీకు వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల మీరు సంగీత సాహిత్యాలు అన్నింటిలో కూడా ఉండగలుగుతున్నారు. అంటే సాంస్కృతిక పరంగా నేను కొద్దిగా ముందంజ వేయడానికి ఎంతో సపోర్టు మా మిస్సెస్ ఉండడం వల్ల జరిగింది. సో ఈ నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు వీళ్ళతో పరిచయాలు అవి కూడా చాలా ఉపయోగించి మంచిగా ఒక మంచి వ్యాఖ్యాతగా ఉండడం వల్ల కళా వాచస్పతి మహానంది పురస్కారం కూడా రావడం జరిగింది. సో ఈ రకంగా బాగానే నా ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని తీర్చుకున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం త్యాగరాయ గానసభ వాటిల్లో గెస్ట్గా వెళ్ళి
నాకు తెలుసున్న విషయాల్ని నలుగురికి పంచుతున్నాను. ఓకే, సైంటిస్ట్గా చేశారు కదా ఎన్ఎఫ్సిలో. సో మీరు మానవాళికి అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మీరు నాకు కొంచెం చెప్పండి. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, అటామిక్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ బాంబు అని. అది దేశ రక్షణ గురించి చేయాల్సిన పని కాబట్టి అది ఒక స్పెషల్ వింగు వాళ్ళు చూస్తూ ఉంటారు. అది మాకు అవగాహన మనకి అది కొద్దిగా పక్కకి పెడితే మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే మన దగ్గర బోల్డైన మామిడి పళ్ళు క్రాప్ వస్తూ ఉంటాయి. అవన్నీ 5 రోజులకి మించి ఉండవు, అవి కుళ్ళిపోతాయి. కానీ దాన్ని ఇరేడియేషన్కి సబ్జెక్ట్ చేస్తే కనుక లో డోసేజెస్లో ఇరేడియేషన్ అయిన పళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే షెల్ఫ్ లైఫ్ 5 రోజులు ఉండే పండు 2 నెలలు ఉండేటట్టు షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తాం. దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదిస్తాం. ఇండియాకి బోర్డు అంత ఫారిన్ ఎక్స్చేంజ్ మామిడి పళ్ళు. ఇంకోటి ఉల్లిపాయలు మీరు ఇంట్లో కొనేసి వంటింట్లో పెట్టి ఆడవాళ్ళు ఆ మొక్కలు వస్తే ఆ మగవాళ్ళు ఇలా చేసావు అలా చేసావు అనకుండా ఆ ఉల్లిపాయలు అన్నీ ఇరేడియేషన్కి సబ్జెక్ట్ చేస్తారు. మహారాష్ట్రలో సెపరేట్. సో అది ఇరేడియేషన్ అంటే మీరు అది రేడియేషన్ కదా, అదేనా ప్రమాదకారి కాదా? కాదు, లో డోసేజెస్లో ఇస్తారు ఇవి. అందుకని దీనికి ఇచ్చే డోస్ వేరే ఉంటుంది. అది ఆ ఉల్లిపాయలు షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం, మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజ్ సంపాదిస్తారు. నెక్స్ట్ ఆలుగడ్డ, సో పొటాటాస్ కూడా స్ప్రౌట్స్ రాకుండా అరెస్ట్ చేసేది కూడా మాదే డిపార్ట్మెంట్. ఇవన్నిటికీ మించి అనుభవం వరకు ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకి యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వస్తున్న తరుణంలో వాళ్ళకి రేడియో ఐసోటోప్స్ మా డిపార్ట్మెంట్లో తయారు చేసి అవి మెడికల్ అన్ని హాస్పిటల్స్కి సప్లై చేసేది కూడా మా డిపార్ట్మెంటే సప్లై చేస్తుంది. కాబట్టి ఆ రేడియో ఐసోటోప్ ద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ని అరెస్ట్ చేయడానికి ఎంతో దోహదం ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు ఎప్పుడు రుణపడి ఉండాలన్నమాట మా డిపార్ట్మెంట్కి. అలాంటి శాస్త్ర పరిజ్ఞానం. సో ఈ రకంగా ఇవన్నీ మించి రీసెంట్గా మీకు తెలుసో లేదో న్యూక్లియర్ సబ్లైన్ అరిహంత్ సబ్మెరీన్ విశాఖపట్నం జల అంతర్గామి సముద్ర జలాల్లో ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ చేసింది కూడా అటామిక్ ఎనర్జీ సపోర్ట్తోనే నేవీ వాళ్ళు చేశారు. సో ఈ రకంగా మేము స్పృశించిన రంగం అంటూ ఏది లేదండి. అటామిక్ ఎనర్జీ అణుశక్తి శాఖ ఉంది అని చెప్పడానికి నేను అణుశక్తి శాఖలో శాస్త్రవేత్తగా పనిచేసినందుకు ఎంతో గర్విస్తున్నాను. దేశానికి దేశ మానవాళికి మేము ఎంతో ఎంతో దోహదం చేశాము. ఈ దేశ భక్తికి కూడా పురిగొల్పి మన దేశ రక్షణ కవచం. ధన్యవాదాలు చెప్పాలి, ఇంత మంచి వ్యక్తి దేశానికి అందించారు, అంతా వాళ్ళ పుణ్యమే. సో గురువులు, తల్లిదండ్రులు, మీలాంటి శ్రేయోభిలాషుల వల్లే నేను ఈ మాత్రం ఎదిగాను అని చెప్పుకోవడానికి. చాలా విషయాలు తెలియజేశారు, తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను నేను, నాతో పాటు మా ప్రేక్షకులందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి మరొక్కసారి ముకుళిత హస్త నీరాజనం చెప్పుకుంటూ నూతన ఆంగ్ల సంవత్సర ఆగమనాభి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ పేరున తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు మీ విశ్వనాథ్ మతిపట్ల.